ఒకసారి ఒక చీమ అడవిలో ఆహారం సేకరిస్తూ ఉండేది. వేసవికాలంలో కష్టపడి ధాన్యాన్ని నిల్వ చేసుకుంది. అదే సమయంలో ఒక చిలుక ఆడుకుంటూ పాటలు పాడేది. చీమను చూసి చిలుక నవ్వింది. చలికాలం వచ్చినప్పుడు చిలుకకు ఆహారం లేక ఆకలిగా ఉంది. అప్పుడు చీమ తన దగ్గర ఉన్న ఆహారాన్ని చిలుకకు ఇచ్చింది. చిలుక తన తప్పు తెలుసుకుంది. ఇద్దరూ స్నేహంగా జీవించారు. ఒక అడవిలో గోలు అనే ఒక పెద్ద ఏనుగుండేది. అతను చాలా బలమైనవాడు, కాని అతని అసలైన బలం అతని దయ. ఒకరోజు అడవిలో నడుస్తూ గోలు ఒక చిన్న కుందేలును చూశాడు. ఆ కుందేలు ముళ్లలో చిక్కుకుని ఏడుస్తోంది. అన్ని జంతువులు చూసినా భయంతో దగ్గరకు వెళ్లలేదు. కాని గోలు మాత్రం భయపడలేదు. తన తొండంతో మెల్లగా ముళ్లను తొలగించాడు. కుందేలు బయటపడింది. ఆమె ముఖంలో ఆనందం మెరిసింది. "నువ్వు చాలా మంచివాడివి" అని కుందేలు చెప్పింది. గోలు నవ్వుతూ "దయే నిజమైన బలం" అన్నాడు. ఆ రోజునుంచి అడవిలోని జంతువులందరూ గోలును గౌరవించారు.